కొంతమంది ముస్లిం సహోదరులతో బాధ ఏంటంటే వారు బైబిల్ని చదవరు, వారికున్న జ్ఞానాన్ని ప్రజలకు చెప్పేయడానికి లేకపోతే ప్రజలను మోసపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చెప్పారు ప్రపంచంలో ఉన్న మానవులందరి మోకాళ్ళు యేసు ముందు వంగాలి అనేసి. వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రతివాని మోకాలు యేసు ముందు వంగాలని లేదు. అక్కడ వాక్యం చూసినట్లయితే నామమున దేవుని ఎదుట, యేసు నామం అంటే ఏంటి? యేసువారు చూపించిన పద్ధతిలో దేవుని ఎదుట మోకాలు వంచాలి. ఎప్పుడు? యేసువారి కాలంలో. ఈ కాలంలో యేసు తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నామమున దేవుడి ముందు మోకాలు వంచాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిన దేవుడి ముందు మోకాలు వంచాలంటే సజ్జా చేయాలి, ఆరాధించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకవేళ మనం గమనించినట్లయితే, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును. ఈ వీడియోలో మాట్లాడుతున్న షఫీ గారు ఏమంటున్నారంటే, అక్కడ యేసు నామంలో వంగునట్లునని లేదు, దేవుడి నామంలో వంగునట్లునని ఉందని వాక్యాన్ని వక్రీకరించి లేకపోతే తనకి అర్థమైన రీతిలో తను బోధించి లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఈయన బోధలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు వారు దేవుడు కాదు, ఆయన యొక్క ప్రవక్త అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు చదివిన షఫీ గారు 6వ వచనం కూడా ఒకవేళ గమనిస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా దేవుని స్థానాన్ని విడిచిపెట్టి మనుష్యుని పోలికనిగా పుట్టి మనుష్యులను అంటే మీలాంటి వారిని మాలాంటి వారిని రక్షించాలని ఆయన ఈ లోకంలోకి వచ్చాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ముస్లిం సహోదరులైనా హైందవ సహోదరులైనా దయచేసి వీడియోని లేకపోతే వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మీకు అర్థం కాకపోతే తెలిసిన వారిని అడగడానికి ప్రయత్నం చేయండి, కానీ మీకు అర్థమైనది లేకపోతే మీ మనసులో ఉన్న దానిని వక్రీకరించి బోధించడానికి మాత్రం దయచేసి ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ.